శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఫెస్టివల్ వ్లాగ్ అనమాట. ఫెస్టివల్ చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళేసి వచ్చి తర్వాత కొంచెం గోల్డ్ షాపింగ్ ఉంది. ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకున్నా. ఫస్ట్ అయితే నా డ్రెస్ చూసేయండి ఎలా ఉంది. కుట్టించుకొని 3 years అయిపోయింది. 3 yearsకి 2 times కట్టుకున్నా. ఈ రోజు కూడా కట్టుకోకపోతే ఇంక ఇది చినిగిపోయేలాగా ఉందన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంది. శారీస్ ఏం లేవు, అన్ని నెల్లూరులో పెట్టేసి వచ్చా అనమాట. అందుకోసమే ఇంకా డ్రెస్సెస్ ఇది నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు స్టిచ్ చేయించుకున్నాను అనమాట. అక్కడే క్లాత్ తీసుకొని దాని మీద మ్యాచింగ్ చున్నీ కూడా అక్కడే చార్మినార్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట. ఇంకా బ్యాంగిల్స్ అయితే నెల్లూరులో తీసుకున్నా. ఇయర్ రింగ్స్ వచ్చేసి పాండిచేరికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది నా ఫుల్ ఇంకా హెయిర్ స్టైల్ ఒకటి ఉంది, కొంచెం తల ఆరాలి. ఆరిన తర్వాత కొంచెం హెయిర్ సెట్ చేసుకుని పూలు పెట్టేసుకుంటే మన ఫెస్టివల్ అయితే రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఫస్ట్ దేవుడికి ఇష్టమైన జొన్నపిండి చేద్దాం. వచ్చేయండి. జొన్నపిండి చేసుకోవడానికి 4 items ఉంటే సరిపోతుంది అనమాట. ఇవి జొన్నలు, తర్వాత వచ్చేసి బెల్లం, కొంచెం కొబ్బరి, కొంచెం పుట్నాల పప్పు అంటారు కదా, మేమైతే తెల్లపప్పు అంటాము, చట్నీ పప్పు అది ఏదైనా అనొచ్చు. జొన్నలు ఏంటంటే నేను నైటే కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని ఆరబెట్టుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇవి పాప్ చేయాలి మనం ఇప్పుడు పాప్కార్న్ లాగా చేసిన తర్వాత వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అన్నీ వేయలేదు, నేను సగమే వేస్తాను. కొంచెం వేస్తే పాప్ అవుతాయి. చూడండి జొన్నలు ఎలా బాగా పాప్ అయ్యాయో. ఇంకా ఇవి బాగా కొంచెం ఆరాయి అనుకోండి ఇంకా తొందరగా పాప్ అయిపోతాయి అన్నమాట. ఇంకవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. అయితే పాప్ చేసుకున్నవన్నీ నేను ఇందులో వేసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసేసుకోవచ్చు. నేనైతే జొన్నపిండి మంచిదే కదా హెల్త్ అని చెప్పేసి అన్నీ తీసేసుకుంటున్నా. అంటే 1/2 cup పోసాను అనమాట జొన్నలు. ఇందులోని నేను కొంచెం పుట్నాల పప్పు పోస్తున్నాను, అంటే 1/2 cup వరకు ఉంటాయి. తర్వాత ఒక 1/2 cup ఎండు కొబ్బరి వేస్తున్నా. ఇంక ఇందులోనే నేను బెల్లం కూడా వేసి కొట్టుకోవచ్చు ఇప్పుడే. కాకపోతే నేను బెల్లం వేసామంటే కొంచెం మెత్తగా అంటే గడ్డలాగా అయిపోతుంది. ఫస్ట్ ఇవి ఫైన్ చేసుకొని తర్వాత బెల్లం. ఇప్పుడు నేనైతే 1/2 cup బెల్లం వేసుకుంటున్నా. అంటే ఎంత మనం జొన్నలు తీసుకుంటామో అంత బెల్లం తీసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా పౌడర్ కొట్టుకున్నాను నేను. ఇదైతే మనం కప్పులో వేసుకొని అప్పుడప్పుడు తినచ్చు కూడా, బాగుంటుంది, హెల్త్కి మంచిదే కదా. కావాలంటే ఇందులో మీరు కొంచెం నెయ్యి, కొన్ని పచ్చిపాలు కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఉండల్లాగా కూడా చుట్టుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు ఏవైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నా దగ్గర బాదం జీడిపప్పు లేక నేనైతే వేయలేదు. అయితే ఇలా సింపుల్గా వేసుకున్నాను అనమాట. అంటే ఇంకా ఆరలేదు హెయిర్, మనం దీపం పెట్టాలి, మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా అన్నట్టు. మా ఆయన పూలు తీసుకొచ్చారు, కొన్ని పూలు పెట్టుకున్నాం. మల్లెపూలు భలే బాగున్నాయి ఫ్రెష్గా. ఆకలి వేస్తాను. జొన్నపిండి నేను ఇప్పటిదాకా టేస్ట్ చేయలేదన్నమాట. అసలు కూడా తినలేదు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. ఎలా ఉంటుందో అంతే, ఆ టేస్ట్ నాకు తెలియదు అనమాట. చూద్దాం ఇప్పుడు టేస్ట్ చేసి. దేవుడికి అయితే పెట్టేసాం కదా. బాగుంది, నైస్. నాకు ఇది టెంపుల్ ఇదే అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది బయట చూడడానికి. లోపల చాలా పెద్ద టెంపుల్ ఉంది అనమాట. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం కొబ్బరికాయ తీసుకొని.
ఇంటికి వచ్చాము. అంతలోపు అన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట. నేను వెళ్ళేటప్పుడే స్విచ్ చేసి వెళ్ళాను. వచ్చేసరికి అన్నం అయిపోయింది. పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. బయటకు వెళ్దాం అనుకున్నాం కదా. నేనైతే ఇక్కడ లెమన్ రైస్ చేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పేసి. ఈ డైలీ వేర్కి ఇయర్ రింగ్స్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాను. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత గోల్డ్ సిల్వర్ అని చెప్పేసి. స్కూల్కి ఏంటంటే డైలీ వేర్ కూడా ఇయర్ రింగ్స్ గోల్డ్ వేసుకొనివ్వరు అనమాట. సో అందుకని చెప్పి సిల్వర్ తీసుకుందామని అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళాక చూద్దాం. ప్లాన్ ఏం లేదనమాట. వెళ్ళిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా అయితే రెడీ అయిపోయింది. సరే అలా మీకు బాగా వచ్చింది. కొన్ని డ్రెస్సులు షూటింగ్ చేసే వర్క్ ఉందన్నమాట. కొంచెం మింత్రా నుంచి కొన్ని టాప్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి కొంచెం షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అవి షూట్ చేసిన తర్వాత తినేసి ఇంకా అమ్మాయిని షాప్కి వెళ్దాము. ఓకేనా? మేమైతే రెడీ అయిపోయినాం. మా వారు కూడా హెల్మెట్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నారు. పిల్లలు అయితే ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయారు అనమాట. బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను నేనేం తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి. మేమైతే ఫస్ట్ స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకి డైలీ వేర్కి రింగ్స్ తీసుకుందాము అని చెప్పి వచ్చామన్నమాట. అది కూడా సిల్వర్లో. గోల్డ్ పెట్టుకోనివ్వరు కదా అని చెప్పేసి ఇంకా అనుకుంటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే అసలు రింగ్సే లేవన్నమాట. స్టడ్స్ మోడల్లో ఉన్నాయి. అవైనా తీసుకుందాంలే అని చెప్పి చూస్తే అమ్మ ఎంతెంత లావు ఉన్నాయో గొట్టాలు. మా పిల్లలకి పెడితేనే ఏడుస్తున్నారు. అయితే మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక జత రింగ్స్ ఇచ్చారనమాట. చాలా పెద్దగా ఉన్నాయి. మా పిల్లలకి ఏమంత సెట్ అవ్వలేదు. సరే అవైనా తీసుకుందాము అని ఇంకొకరికి అడిగితేనేమో ఒక్కటే జత ఉన్నాయి అంట. ఇంకేం చేద్దాం చెప్పండి. స్టడ్స్ మోడల్లోనే పెట్టి చూస్తే వాళ్ళు అసలు పెట్టనివ్వట్లేదు. సరే అని చెప్పేసి అవి ఒక 2 సెలెక్ట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాము. బాగున్నాయి. అయితే మనకైతే ఇంకా బాగుంటాయి అనిపించింది నాకైతే. మనకి చెవులు ఆల్రెడీ బొక్కలు పెద్దగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి చిన్న చిన్న హోల్స్ అయ్యేసరికి చాలా పెయిన్ ఉన్నాయంట. ఇంతకు ముందు నేను వచ్చినప్పటికి ఇప్పటికి చాలా కాస్ట్ పెరిగిపోయింది అనమాట. నేను వచ్చినప్పుడు 149 రూపీస్ అలా ఉన్నింది. ఇప్పుడైతే 245 అలా రేంజ్ కి వచ్చేసింది అనమాట. సిల్వర్ కూడా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. భయం వేస్తుంది సిల్వర్ కొనాలన్నా కూడా. ఇంకా ఎప్పుడు మేము గోల్డ్ షాప్ కి వచ్చినా సరే శర్వణ లేదా జాయలోకాస్కే వస్తాం. శర్వణ టీ నగర్ కి అంత దూరం వెళ్ళలేక ఇక్కడికైతే వచ్చాం. చిన్నవే కదా అని చెప్పేసి. మీరు మా బ్యాక్ సైడ్ చూస్తే సిల్వర్ కొనడానికి ఎవ్వరు జనాలే లేరనమాట. అయ్యో మేము ఒక్కరమే వచ్చామా, అంత కాస్ట్ పెరిగిపోయింది కదా అని చెప్పి అనుకున్నాను. కానీ ఫస్ట్ మళ్ళీ రాను చాలా మంది వచ్చారనమాట. ఇక్కడ నాకైతే సిల్వర్ లో ఒక యాంటిక్ నెక్ పీస్ చాలా బాగా నచ్చింది అనమాట. విక్టోరియా నెక్లెస్ అంటారు కదా, బ్లాక్ ఫినిషింగ్ లో వచ్చేసింది. ఎంత బాగుందో. వేసుకుంటే జస్ట్ చూద్దాం రేట్ అని చెప్పి అడిగితేనేమో ఈ నెక్లెస్ ఒక్కటే 52,000 చెప్పారు. అది కూడా కమ్మలు కాకుండా మొత్తం సెట్ ఉంది. వడ్డానం, కమ్మలు. ఎవరికైనా తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలి అనుకుంటే ఇది ఒక బెటర్ చాయిస్ అని చెప్పొచ్చు. అంటే అన్ని 2-3 లక్షల్లో వచ్చేస్తాయి అనమాట. నేను కూడా ఒక సిల్వర్ నెక్లెస్ తీసుకున్నాను. కాకపోతే 1 year బ్యాక్. నాకు అప్పుడు తక్కువ రేట్కే పడింది. చాలా బాగుంది. ఇప్పటికి కూడా కొంచెం కూడా కలర్ కూడా పోలేదన్నమాట. షర్ట్స్ తీసుకొని ఇంకా పట్టీలు కూడా తీసుకుందాం, పిల్లలకి ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి చూస్తే నాకు బాగా నచ్చాయి. మా పిల్లలకంటే పెద్దగా మోడల్స్ ఏం వాళ్ళకి కనిపించలేదు నాకైతే. ఇవి నచ్చాయి. ఇవైతే ఇంకా చెరొక జత తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి 6,500 అలా పడ్డాయి అనమాట. ఇంకా మనకు పీస్ రేట్న మనం నార్మల్ ఫ్యాన్సీ ఐటమ్ తీసుకున్నాం అనుకోండి, అవి ఇంకా 10,000 11,000 చెప్తున్నారు. ఇట్లా గ్రాముల లెక్కన తీసుకుంటేనే కొంచెం బెటర్ ప్రైస్ కి మనకు వస్తున్నాయి. మనం పీస్ లెక్కన తీసుకున్నాం అనుకోండి, అమ్మేటప్పుడు మళ్ళీ తక్కువ వేసుకుంటారు వాళ్ళైతే. మనకైతే మాత్రం ఎక్కువ రేట్ చెప్తారు. ఇవైంది అనుకోండి మళ్ళీ గ్రాముల లెక్కనే తీసుకుంటారు కాబట్టి ఒక 75% మనకి ఇస్తారు, 25% పోతుంది. నా డ్రెస్ ఎలా ఉందో మీకు ఇందాక చూపించలేదు కదా, చాలా బాగుంది. ప్యూర్ కాటన్ లో తీసుకున్నాను. మింత్రాలో తీసుకున్నాను అనమాట. ప్యాంట్ టాప్ 2 కూడా చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ కామెంట్ చేయండి. ఇయర్ రింగ్స్ తీసుకుందామని చెప్పి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అవి నచ్చలేదు అనమాట. పట్టీలు బాగా నచ్చితే పట్టీలు అయితే తీసుకున్నాము. కింద మా బాబుకి గోల్డ్ రింగ్స్ చూద్దామని చెప్పి అనుకుంటున్నాం. సిల్వర్ ఇయర్ రింగ్స్ కోసం వచ్చి అవి నచ్చలేదని చెప్పేసి మేమైతే గజ్జలు తీసుకున్నాం పిల్లలకి. తర్వాత గోల్డ్ పైన తీసుకుందాంలే అని ఇక్కడికి వస్తేనేమో ఒక 2-3 ఐటమ్స్ అయితే చూసాం. ఫైనల్ గా మాకైతే పెట్టి చూసినప్పుడు గానీ లేదంటే మా బడ్జెట్ లో వచ్చేవైతే ఇలా గుండు మోడల్లో తీసుకున్నాను అనమాట. ఇవైతే చాలా బాగా కనిపిస్తున్నాయి. మనం ఎప్పుడైనా రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇవైతే 1/2 గ్రామ్ అలా పడ్డాయి అనమాట. అదే స్టోన్స్ తీసుకున్నాం అనుకోండి, మేకింగ్ చార్జెస్ ఉంటాయి, మళ్ళీ స్టోన్ వెయిట్ అన్ని ఉంటాయి. ఇచ్చేటప్పుడేమో స్టోన్స్ లేకుండా తీసుకుంటారు. అందుకే నేనైతే ప్లేన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్య. చాలా నేను గోల్డ్ షాప్
షాప్లో ఉన్నప్పుడే మా పిల్లలు ఆకలో అని ఏడుస్తున్నారు. ఎందుకంటే మాకు అక్కడ బిల్లింగ్ దగ్గర చాలా లేట్ అయిపోయింది అనమాట. సెలక్షన్ మాత్రం చాలా ఈజీగా అయిపోయింది. ఇంక ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. నార్త్ వాళ్ళు అనమాట, అన్నీ ఉంటాయి. కాకపోతే మెయిన్ రోడ్డు మీద నేనైతే పానీపూరి తీసుకున్నాను. ఎప్పుడు ఇక్కడ ట్రై చేయలేదు పానీపూరి, బాగుంటుంది అని చెప్పి తీసుకుంటే తిన్నాను. కానీ పుల్లగా అనిపించింది నాకైతే, అంత టేస్టీగా అనిపించలేదు. కాకపోతే వీళ్ళ దగ్గర బర్గర్లు కానీ లేదంటే చికెన్ కి సంబంధించిన డీప్ ఫ్రై ఐటమ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. మా పిల్లలు కూడా ట్రై చేశారు ఎట్టుంటుందని. అందరు తలా ఒకటి పెట్టుకుని నాకొద్దు అన్నారు అనమాట. అంత పుల్లగా ఉంది. ఇంకేం చేస్తాను చెప్పండి, కొనుక్కున్న పాపానికి తినక తప్పదు కదా. మా వారు కూడా నాకొద్దని చెప్పేశారు. అందుకని అందరం తలా ఒక పీస్ తిని మిగిలినోటి నేనే తినేసాను అనమాట. నిజం చెప్పాలంటే ఇక్కడ చనా మసాలా చాలా చాలా బాగుంటుంది. నార్త్ వాళ్ళు చేస్తే ఏమైనా చాలా సూపర్ గా ఉంటుంది కదా. ఇందులో సమోసా వేసి చేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది. మా పిల్లలు కానీ నేను కానీ వెళ్తే ఖచ్చితంగా ఒక 2 బౌల్స్ అయితే తీసుకుంటాము. మా అందరి ఫేవరెట్ అనమాట ఇదైతే మాత్రం. ఇంకా పిల్లలకైతే చికెన్ నగెట్స్ తీసుకున్నాము. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ పెట్టాము అనమాట. నేను శనివారం కాబట్టి నేను ఈరోజు చికెన్ ఏమీ తిన్ను. 2 ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని తినేస్తే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం. డెఫినెట్ గా ఈ షాప్ తెలిసే ఉంటుంది. వేళాచేరి టు ఎయిర్పోర్ట్ కి వెళ్లే వాళ్ళందరికీ కూడా 750 ml అని ఒక చిన్న షాప్ అనమాట. జ్యూసులు మాత్రం అదిరిపోతాయి ఇక్కడ. మనకు ఎంత కావాలంటే అంత ఇస్తారనమాట. అంటే 350 ml 650 ml అట్లా అనమాట. అలా జ్యూసులు తాగేసి కాసేపు టైం స్పెండ్ చేసి తినేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. షాపింగ్కి వెళ్ళగానే తీసుకున్నాము. మా సెలక్షన్ ఏమో ఫాస్ట్ గా అయిపోయింది. బట్ ఏంటంటే బిల్డింగ్ దగ్గర దేవుడా ఎంత లేట్ అయిపోయిందో. సిల్వర్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టైం, ఒక 1 hour టైం పట్టింది. గోల్డ్ దగ్గర అయితే ఏదైనా 1.5 hour టైం పట్టింది. ఇదే మనకు సగం టైం వేస్ట్ అయింది. అసలు ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను. నేను ఎప్పటి నుంచో పట్టీలు తీసుకున్నాను అనుకోని చెప్పి ఫైనల్ గా ఇవాళ తీసుకున్నాను. ఇద్దరికి చెరువు జత పట్టీలు అయితే తీసుకున్నాను. మోడల్ అన్నమాట అవి తీసుకున్నా. అవైతే ఒకరికి తీసుకున్నాను. ఇవి ఒకరికి తీసుకున్నా అంతే. ఇంకా గోల్డ్ తీసుకున్నాను మా బాబు కోసం అని చెప్పి డైలీ వేర్ కి. ఇవి ఇయర్ రింగ్స్ ఇవి అయితే తీసుకున్నాను. డైలీ వేర్ కి బాగుంటాయి కదా. మనం ఎప్పుడైనా రిటర్న్ ఇచ్చేటప్పుడు ప్లెయిన్ అని అనుకోండి, మళ్ళీ ఇవ్వడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నేను ఇవి అయితే తీసుకున్నాను. వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మా పండుగ రోజు డే వ్లాగ్ అయితే ఇలా గడిచింది అనమాట. మీరైతే మర్చిపోకుండా మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.